దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు మనము ఎరిగిన వారిగా ఉండాలి, ఎరగని వారిగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవుని సంకల్పం ఏమిటి అన్నది మనం ఆలోచించుకోవాలి, దేవుని ఉద్దేశం ఏమిటి అన్నది మనం ఆలోచించుకోవాలి. మనము చదవబడిన కోణంలో ఆలోచించకూడదు, వేరే కోణం కూడా ఇంకొకటి ఉంటుంది, ఆ కోణంలో ఆలోచించుకుంటూ రావాలి. గుర్తుంచుకోండి, చదవబడిన కోణంలో ఆలోచిస్తే నీకు అక్షరానుసారంగానే అర్థమవుతుంది ఎప్పుడు కూడా బైబిల్. అలా అర్థమైపోతే, ఆ అక్షరానుసారంగా అర్థమైతే బైబిల్ నీకు ఏమవుతుందంటే అపార్థమవుతుంది. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేవు, అపార్థం చేసుకుంటావు బైబిల్. ఎందుకంటే అలా చదివేసి అపార్థం చేసుకునే చాలామంది బైబిల్కి విరోధంగా పుస్తకాలు రాసి పాడేశారు. అవునే కదా, బైబిల్కి విరోధంగా పుస్తకాలు రాసేసి ఆ పుస్తకాలు పంచిపెట్టేసి బైబిల్ దేవుడు మంచోడు కాదు, శాడిస్టు, బైబిల్ దేవుడు నరహంతకుడు, బైబిల్ దేవుడు రాక్షసుడు, బైబిల్ దేవుడు సైకో, ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళు అక్షరానుసారంగా చదివేసి అపార్థం చేసుకున్నారు. దేవుణ్ణి, బైబిల్ యొక్క సబ్జెక్టుని అపార్థం చేసుకున్నారు. అక్షరాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా చదివినా దాన్ని అక్షరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా అర్థం చేసుకోవడానికి నువ్వు వేరే కోణంలోనికి, అంటే ఆత్మానుసారమైన కోణంలోనికి వెళ్ళాలి నువ్వు. అందుకే ఈ సబ్జెక్టుకి పేరు పెట్టాను ప్రశ్నార్థమైన రీతిలో. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, యోసేపుని అన్నలు అమ్మేశారా? అమ్మేరా? నిజం చెప్పండి, యోసేపుని అన్నలు అమ్మేరా? ఇది సబ్జెక్టు. ఇప్పుడు అమ్మేశారని రాసింది, అవును, చదివిన వారు అందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా అమ్మేశారని ఖచ్చితంగా చెప్తారు. అమ్మేశారండి, మేము చూసాంగా, మేము పాటలు కూడా పాడుకున్నాం ఒకప్పుడు. ఏమని? అమ్మేశారా లేదా? మీరు పాడారా? నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా, నమ్ముకుంటే నిన్ను. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్ముకున్న తమ్ముని అమ్ముకున్నారురా. విన్నారా ఎప్పుడైనా ఈ పాట? నమ్మకురో ఈ లోకాన్ని. యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది, ఎందుకంటే ఓల్డ్ సాంగ్ ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఉంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా, మనిషిని నమ్మే రోజులు కావమ్మా, ఇవి మనిషిని నమ్మే రోజులు కావమ్మ. నమ్ముకున్నాడు యోసేపు, అమ్ముకున్నారు అన్నలు. అవునా? విన్నారు ఈ పాట అయినా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాటలు కూడా పాడేసుకున్నాం మనం, అంటే అక్షరానుసారంగా అర్థం చేసుకుని, ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకుంటే యోసేపు కారణ జన్ముడు. గట్టిగా చప్పట్లు కొడదామా? యోసేపు ఎవరు? అబ్రహాముకి సంతానము లేనప్పుడు, అసలు ఇస్సాకు లేనప్పుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇస్మాయేలు కూడా ఆగారుకి దాశిరాలు కూడా ఇస్మాయేలు పుట్టనప్పుడు అబ్రాహాము ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఎంత ఆస్తి ఇస్తున్నావు? ఆ దమస్కు ఎలియజరే నాకు వారసుడైపోతాడు, నా పెద్ద పనివాడే నాకు వారసుడైపోతాడు, ఇంత ఆస్తి ఇచ్చి ఏం ప్రయోజనమని దేవుని దగ్గర నిట్టూర్పులు ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, అబ్బెబ్బే కుదరదు అబ్బాయి, ఆ పనివాడు నీకు ఎలియేజరు నీకు ఎప్పటికీ వారసుడు కాడు, నీ గర్భాన పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడని దేవుడు మాట్లాడి ఏం చేశాడంటే, దేవుడు అబ్రహాము సంతానమును గూర్చిన వివరణ ఆదికాండం 15 అధ్యాయంలో చెప్పేశాడు. గుర్తుంచుకోండి, ఆదికాండం 15 అధ్యాయంలో దేవుడు అబ్రహాము సంతానం యొక్క వివరణ, అంటే నీకు బిడ్డలు పుడతారు, వారేం చేస్తారో తెలుసా? తమది కాని దేశానికి వెళ్ళిపోతారు. ఇదంతా దర్శన రూపంలో దేవుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు. తన జీవితంలో ఏం జరుగుతుందో, నెక్స్ట్ టర్మ్లో ఏం జరుగుతుందో, ఆ నెక్స్ట్ టర్మ్లో ఏం జరుగుతుందో, ఆ నెక్స్ట్ టర్మ్లో ఏం జరుగుతుందో అన్నీ కూడా అబ్రహాం తర్వాత 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 ఏం జరుగుతుంది అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అబ్రహాం తర్వాత కొన్ని తరాల తర్వాత ఏం జరగబోతుందో చెప్పేస్తున్నాడు దేవుడు. ఆదికాండం 15 అధ్యాయంలో అప్పటికి ఇంకా ఇస్సాకు లేడు, ఇస్మాయేల్ లేడు, ఇస్మాయేల్ పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు, ఎవరు పుట్టలేదు, అసలు అబ్రహాముకు సంతానమే లేదు అప్పటికి. కానీ అబ్రహాము యొక్క సంతానం యొక్క వ్యాప్తి గురించి,
సంతాన అభివృద్ధి గురించి, వాళ్ళు పుట్టిన తర్వాత ఏమేం చేస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎలా ఉంటారు, వారు వెళ్ళి ఏమేమి పనుల్లో వారు ఇసికించబడతారు, ఎక్కడ ఏ విధంగా నలిగిపోతారు, నల్లగొట్టబడతారు, ఎక్కడ బానిసలుగా బ్రతుకుతారు, ఇవన్నీ చెప్పేసి మరల వారిని తీసుకొచ్చి, ఇదిగో నీకు వాగ్దానం చేసిన ఈ దేశంలో వారిని స్థిరపరుస్తాను, ఈ దేశం వారికి ఇస్తానని చెప్పేశాడు. మీరు 15 అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆదికాండం 15 అధ్యాయం మొత్తము అబ్రహాముకి చెప్పిన సమాచారం అంతా, అంటే ఇజ్రాయేల్ ప్రజలకి జరగబోయే సమాచారం అంతా, ఆ ఐగుప్తీలకి చేసే తీర్పు, ఐగుప్తీలకి ఇచ్చే తీర్పు కూడా అక్కడ రాశాడు. నేను అమోరీలు అక్రమం పరిపూర్ణమైన తర్వాత వారిని తీర్పు తీర్చి అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. వారి పరిపూర్ణం, ఇంకా వారి పాపం ఇంకా పరిపూర్ణము కాలేదు కనుక వారి పాపము పరిపూర్ణమైనప్పుడు వారికి తీర్పు తీర్చి నీ సంతానాన్ని అక్కడి నుంచి నేను తీసుకొస్తాను, ఈ దేశంలో స్థాపిస్తానన్నాడు. అంటే అబ్రహాంకు వాగ్దానం చేశాడా లేదా? చేశాడా లేదా? రైట్. చేసిన తర్వాత మీరు గమనించండి, అబ్రహాము సంతానం ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టాడు. యాకోబుకి 12 మంది పుట్టారు. ఆ 12 మందిలో 10వ వాడు ఎవరు? యోసేపు. అవునా? చెప్పాలి. ఆడబిడ్డను తీసేయండి. 11వ వాడు యోసేపు. 11వ వాడు, క్షమించాలి, 11వ వాడు యోసేపు. 12వ వాడు బెన్యామిన్. 12వ వాడు ఎవరు? బెనోని. తర్వాత బెన్యామిన్గా మారాడు. బెన్యామిన్. స్తోత్రం చెప్పాలి. తల్లేమో బెనోని అని పెట్టింది, ఈతనేమో బెన్యామిన్ పెట్టాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అంటే ముందుగా ఒకరిని పంపాలా వద్దా? మాట్లాడరే. ఎందుకు? దేశంలో ఉన్న ధాన్యమంతటిని కొట్టేస్తాడు దేవుడు ఒక దినాన. దేశంలో ఉన్న ధాన్యమంతటిని కొట్టేస్తాడు. అంటే కరువు రప్పించబోతున్నాడు 7 సంవత్సరాలు దేశమంతటి మీదకి. ధాన్యమంతా కొట్టివైపోతున్నాడు. ఎందుకు? దేవుని గూర్చిన సమాచారం భూమి అందంతటా ప్రచురం అవడం కొరకు. చాలా ఉంటుంది ఈ విషయం మనం లోతుకి వెళ్తే. అయితే దేవుడు ఏం చేశాడంటే యోసేపు మీద అన్నగారులకి కావాలనే ద్వేషం పుట్టించాడు. కావాలనే అన్నగారులకి ద్వేషం పుట్టించి అతని మీద విరోధం పెంచుకునేటట్లు చేశాడు. ఆ మనసు దేవుడే ఇచ్చాడు అన్నగారులకి. ఎవరిచ్చారు? దేవుడే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు అన్నగారులు ఏం చేశారు? అతని మీద ద్వేషం పెట్టుకుని అతన్ని ఐగుప్తీలకి, మిద్యానీయులకి అమ్మేస్తే మిద్యానీయులు ఎక్కడికి తీసుకెళ్లారు? మిద్యానీయుల పట్టణం తీసుకెళ్ళాలి, మిద్యానీయుల ప్రాంతం తీసుకెళ్ళాలి. కానీ అక్కడికి తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్లారు? ఐగుప్తీయులు ఫరో ఇంట్లో సైన్యాధిపతి అయిన ఆ సైన్యాధిపతికి అమ్మేశారు. మిద్యానీయుల ప్రాంతం వెళ్తే అక్కడికి ఇక్కడికి పెద్ద దూరం ఏం కాదు. మిద్యానీయుల ప్రాంతానికి కనాను దేశానికి పెద్ద దూరం కాదు మిద్యానీయులకి. అందుకని యోధ అమ్మేశాడు. అర్థమవుతుందా? మరి మీరు ఆలోచించండి, మిద్యానీయులకి కనాను దేశానికి పెద్ద దూరం కాదని మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే, మీరు ఆలోచించండి. మోషే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మిద్యానీయుల ప్రాంతంలోనే కదా. మరి మిద్యానీయుల ప్రాంతంలో ఉన్నప్పుడు తన మేమ మందను తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు మేపడానికి? హేరోబు పర్వతం మీద. ఆ హేరోబు పర్వతం ఎక్కడుంది? కనాను దేశంలో ఉంది. అంటే మందని తీసుకెళ్ళి మేపి మరలా సాయంత్రానికి తిరిగి వస్తున్నాడంటే ఎక్కడుంది ఇప్పుడు ఆ యొక్క మిద్యానీయుల ప్రాంతం? దేవుడు ఆ హేరోబు పర్వతం మీదే మోషేని దర్శించేయమన్నాడు. ఇదిగో ఇక్కడికే నడిపించుకురావాలి నీ బిడ్డలని అన్నాడా లేదా? ఐగుప్తీయులను ఎక్కడికి నడిపించుకురమ్మన్నాడు? ఇక్కడికి అన్నాడు. అంటే ఆ హేరోబు పర్వతం మీదకే నడిపించుకురమ్మన్నాడు. అంటే ఇప్పుడు కనాను దేశం ఎక్కడుంది చెప్పండి? అంటే మిద్యానీయుల ప్రాంతానికి సమీపంగా ఉంది కనాను దేశం. కానీ ఈ మిద్యానీయులు ఎక్కడికి తీసుకుపోయారు మరలా యోసేపుని? యోధ ఆలోచన వేరు, కానీ దేవుడు తారుమారు చేశాడు మరలా దాన్ని. మీకు అర్థమవుతుందా లేదా? లేఖనాల పరిశోధన జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు తారుమారు చేసి ఏం చేశాడంటే మిద్యానీయుల దగ్గర ఉంచుకోనివ్వకుండా చేసి అతన్ని తీసుకెళ్ళి ఐగుప్తులోకి పాడేశాడు. ఎందుకంటే అమోరీయుల అక్రమము పరిపూర్ణమయ్యేంత వరకు వారు అక్కడే ఉంటారు అని చెప్పేసి దేవుడు ముందుగానే మాట ఇచ్చేసాడు అబ్రహాముకి. ఇప్పుడు అమోరీయులు అంటే ఎవరు? ఐగుప్తీయులు. ఎవరు? ఐగుప్తీయులు, అమోరీయులు. ఇప్పుడు ఐగుప్తుల దేశానికి వెళ్ళాలి.
ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళాలంటే కరువు వచ్చినప్పుడు ఆ కరువుని తప్పించగలిగిన వాడు ఒకడు ఉండాలి. ఆ ఒక్కడు కూడా ఎక్కడ ఉండాలంటే ఐగుప్తు దేశంలో ఉండాలి. ఆహారం ఎక్కడ దొరకాలంటే ఐగుప్తు దేశంలోనే దొరకాలి. ఎందుకు ఐగుప్తు దేశంలోనే ఆహారం దొరకాలంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, 400 సంవత్సరాలు ఉండిపోవాలి. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చి వీళ్ళని తీసుకురావాలి. ఇదంతా అబ్రహాము వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే ఈ యొక్క కారణ జన్ముడిగా పుట్టినవాడే యోసేపు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, నేను ఒక మాట చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఎవరు అమ్మేశారు యోసేపుని? అన్నలు అమ్మేరా? మీకు ఇంకా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, 105వ దావీదు కీర్తన 16 నుండి 19 వరకు, 16 నుండి 19 వరకు. 105వ దావీదు కీర్తన 16 నుండి 19 వరకు. దేశము మీదకి ఆయన కరువు రప్పించారు. ఎవరు రప్పించారు? దేశం మీద కరువు ఎవరు రప్పించారు? దేవుడు రప్పించాడు. రైట్. జీవనాధారమైన ధాన్యమంతటియు కొట్టివేశాడంట. అంటే ధాన్యం లేకుండా చేసేసాడు దేవుడు. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. ఎవరు పంపారు? ఇప్పుడు ఆయన అన్నగారులు అమ్మేశారా? ఇప్పుడు చెప్పండి, ఆ వారికంటే అంటే ఎవరు? ఇశ్రాయేలీల కంటే ముందుగా ఒకరిని పంపాడు దేవుడు. ఎందుకు? ధాన్యం అక్కడే దొరుకుతుంది, అక్కడ సమకూర్చడానికి జ్ఞానవంతుడు ఇతనే. ధాన్యాన్ని సమకూర్చడానికి జ్ఞానవంతుడు ఇతనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? జ్ఞానవంతుడు ఎవరు? యోసేపే. మీరు ఒకసారి ఆలోచించండి. ధాన్యము కొట్టివేయబడితే ఐగుప్తు దేశంలో మాత్రమే ధాన్యం ఉంది. అది కూడా ఎంత ధాన్యమో తెలుసా? సముద్రపు ఇసుకు రేణువుల కంటే విస్తారమైన ధాన్యాన్ని సమకూర్చాడంటే యోసేపు. వాక్యంలో రాయబడింది అది. సముద్రపు ఇసుకు రేణువుల కంటే విస్తారమైన ధాన్యం, కొలవడానికి కూడా వీలు లేనంత ధాన్యాన్ని సమకూర్చాడంట. 41-49 చదవండి. ఆదికాండం 41-49 చదవండి. 41-49. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగేసెను. చెప్పండి, ఎంత ధాన్యం అంతా కొట్టేశాడు. మొత్తం దేశంలో ఉన్న ధాన్యం అంతా తీసుకొచ్చి ఎక్కడ పాడేశాడు? ఇప్పుడు దేవుడు ఐగుప్తులో పాడేశాడు. మీకు అర్థమైందా? ఇసుకు రేణువుల కంటే, సముద్రపు ఇసుకు రేణువుల కంటే విస్తారంగా ధాన్యాన్ని పోగేశాడట, కరువులో కాపాడడానికి జనాల్ని. చదవండి. కొలుచుట అసాధ్యమాయను. కొలుచుట అసాధ్యమైపోయిందటండి. కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేశంలో ఉన్న ధాన్యం అంతా కొట్టేశాడు. కానీ ఎక్కడుంది ఇప్పుడు సమృద్ధిగా ధాన్యం? అక్కడే ఎందుకు ఉండాలి ధాన్యం? ఐగుప్తులోనే ఎందుకు ఉండాలి ధాన్యం అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడికి రావాలి, ఆ ధాన్యం వంకని ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? అందుకని ఆ ధాన్యం అక్కడే ఉండాలి అంటే యోసేపు ముందెళ్ళాలి అక్కడికి. యోసేపు ముందెళ్ళకపోతే ఆ కలభావం తెలీదు. ఫరోకు వచ్చిన కలభావం ఎవరికి తెలీదు. చాలామంది ఆ కలభావం గురించి ఆలోచించారు కానీ ఎవరికి అర్థం కాలేదు. యోసేపు అక్కడే జ్ఞానవంతుడు కనుక, దేవుని మర్మాలు ఎరిగినవాడు కనుక, దేవుని జ్ఞానంతో నింపబడినవాడు కనుక, దేవుడు ఏం చేశాడంటే, వరే బాబు ఇక్కడ కాదు, నీ తాతగారికి చేసిన వాగ్దానం, ఎవరికి? మీ ముత్తాతగారికి చేసిన వాగ్దానం నేను నెరవేర్చాలంటే నువ్వు పదరా అబ్బాయి ఐగుప్తు దేశం అని చెప్పి దేవుడు వీళ్ళని వాడుకున్నాడంటే, అన్నగారులను వాడుకున్నాడంతే. అన్నగారుల ప్రలోభం ఏమీ లేదు అక్కడ. ఆయన వాడుకుంటే వాడబడ్డారంతే. దేవునికి విరోధంగా కావచ్చు, దేవునికి మహిమకార్థంగా కావచ్చు, వాడబడాలి అంటే అది విరోధంగా అయినను మహిమకార్థంగా అయినను దేవుడే వాడుకోవాలి ఎవరినైనా సరే. అదేంటండి అలా ఎలా వాడుకుంటాడు? పరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? చెప్పండి. పరో మనసు మారకుండా చేసింది ఎవరు? అంటే దేవునికి విరోధంగా పెట్టుకున్నది ఎవరు? దేవుడే పెట్టుకున్నాడు విరోధంగా. అవునే కదా. సాతాన్ని నాశనం చేయాలంటే ఒక 5 నిమిషాలు పని ఆయనకి. సాతాన్ని నాశనం చేయాలంటే, ఆయన బయటికి రాకుండా చేయాలంటే 5 నిమిషాలు పని. కానీ ఎందుకు పెట్టుకున్నాడా సాతాన్ని? సాతానుడు ఉండడం వల్లే మనకి మంచిది. మోకాలు వేస్తాం, ప్రార్థన చేస్తాం, వాడితో పోరాడతాం, నేర్చుకుంటాం, చాలా విషయాలు నేర్చుకుంటాం. వాడు ఉండబట్టే
మనం ఎదుగుతాం. అవునే కదా? అందుకు దేవుడు సాతాన్ని నాశనం చేయడం పెద్ద విశేషమేం కాదు. ఒక్క తొక్కు తొక్కాడంటే ఇంక మరలా బయటికి లెగడాడు. దేవుడి కన్నా గొప్పడు సాతానుడు? చెప్పండి. మరి ఎందుకు వదిలేసాడు వాడిని? నువ్వు ఫలించడం కోసం. నువ్వు నీ గురించి ఆలోచించాడు కాబట్టి వాడిని వదిలేసాడు. వాడు ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఎందుకంటే వాడు నీకు విరోధంగా ఆలోచిస్తున్నప్పుడు వాడు ఎత్తికి పై ఎత్తేసేవాడుగా నువ్వు ఆలోచించాలంటే, నువ్వు జ్ఞానవంతుడు కావాలంటే వాడు ఉండాలి. చాలామంది అడుగుతారు, పాస్టర్ గారండి ఏదోని తోటలో ఆ చెట్టు ఎందుకు పెట్టాడండి దేవుడు? ఆ చెట్టు ఉంటేనే కదా వాడి నీతి ఏంటో బయటపడుతుంది. ఆ చెట్టు ఉంటేనే కదా వాడి గొప్పతనం ఏంటో బయటపడుతుంది. లేకపోతే ఎలా బయటపడుతుంది? తప్పు చేయడానికి అవకాశం లేనప్పుడు అందరూ నీతిమంతులే. అవకాశం ఉండి కూడా తప్పు చెయ్యని వాడు గొప్పోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జేబులో డబ్బులు లేనప్పుడు బ్రాందీ కొట్టుగాడికి వెళ్ళినోడు గొప్పడు కాదు. జేబులో డబ్బులుండి కూడా కంట్రోల్ చేసుకోగలిగిన వాడు గొప్పడు. అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవడం కాదు, తప్పు చేయకపోవడం కాదు. చూసావా, నేను ఇవాళ తాగలేదు, డబ్బులు లేక. నేను ఈరోజు అక్కడికి వెళ్ళలేదు అని చెప్తారు గొప్పలు. ఒక 100 రూపాయలు జేబులో పెట్టి చూడు, బయటికి వెళ్ళొస్తానే అని వెళ్ళిపోతాడు వీడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా? అంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు? డబ్బులు లేక. డబ్బులుంటే అక్కడికి వెళ్దు. మొన్న సహోదరుడు అన్నాడు, ఎందుకయ్యా ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఇంట్లో అలా తిడుతున్నప్పుడు ఎందుకు అలా చేస్తుంటే, అయ్యారు నేను పనికి వెళ్ళినప్పుడు సాయంత్రము పిల్లలకి పప్పలు తేవాలని, లేకపోతే ఇంట్లోకి సరుకులు తేవాలని నేను చాలా ఆలోచిస్తానండి. కానీ ఆటోమేటిక్గా ఆ కూలి పనులు డబ్బులు వచ్చాక అనుకోకుండా వెళ్ళిపోతున్నానండి. అలాగే ఏంటో అర్థం కావట్లేదండి అంటున్నాడు. ఆ డబ్బులు వచ్చేంత వరకు ఏం ఆలోచిస్తున్నాడు? బియ్యం ఎట్టుకెళ్ళాలి, కూరగాయలు ఎట్టుకెళ్ళాలి, ఆ పప్పులు ఎట్టుకెళ్ళాలి, ఉప్పులు ఎట్టుకెళ్ళాలి, పిల్లలకేమో పప్పలు ఎట్టుకెళ్ళాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాడంట. డబ్బులు వచ్చాక ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇంక వీడి కాళ్ళు వీడి మాటలు వింటలేదు, వీడి మనసు వీడి మాట వింటలేదు. అంటే అదే మరి, అవకాశం లేనప్పుడు అందరూ గొప్పోళ్ళే. అవకాశం ఉన్నప్పుడు కూడా తప్పు చెయ్యని వాడు గొప్పోడు. ఆ గొప్పతనాన్ని నిరూపించడానికి ఆ చెట్టు అక్కడ ఎట్టాడు దేవుడు. అర్థమైందా? అది కథ. సాతానుని ఎందుకు పెట్టాడే? సాతానుని దేవుడు ఆపలేడా? ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు సాతానుడు నిన్ను పాడు చేయడానికి, దేవుడు ఆపలేడా? ఆపుతాడా లేదా? మరి ఆపగలుగుతాడు. నా బిడ్డను ముట్టుకోవడానికి వీలేదని ఆపగలుగుతాడు. కానీ వాడు నీ దగ్గరికి రావడం వలన నీవు శక్తిమంతుడు కావాలి, వాడితో యుద్ధం చేయాలి, వాడిని గెలవాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే వాడిని వదిలేశాడు అలాగా. లేకపోతే వాడిని పాడేయడం పెద్ద విశేషమేం కాదు. దేవునికి వాడిని బంధించడం పెద్ద విశేషమేం కాదు. 1000 సంవత్సరాలు బంధించబోతున్నాడు రానున్న కాలంలో. ఈయన 1000 సంవత్సరాల పరిపాలనలో 1000 సంవత్సరాలు అగాధంలో బంధించబోతున్నాడు సంఖ్యలతో సాతాన్ని. మరి అప్పుడు బంధించగలిగిన దేవుడు ఇప్పుడు ఎందుకు బంధించలేడు? బంధించలేడా? ఆల్రెడీ తల చెతగొట్టేశాడు కదా ఆయన. తోకొకటే కదా ఉంది. అది పెద్ద విశేషం ఏంటి? కానీ ఎందుకు ఉంచాడో తెలుసా? దానితో నువ్వు పోరాడి జయించవలసిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి దాన్ని ఉంచాడు అక్కడ. అపవాదిని ఉంచాడు. గుర్తుంచుకో. అలాగే యోసేపుని అన్నగారులు అమ్మలేదు, అమ్మించాడు దేవుడు అన్నగారుల చేత. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేర్చుకుందాం వాక్యం. అన్నగారుల చేత అమ్మించాడు దేవుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. చెప్పండి, ఆయన పంపెను. ఎవరిని? యోసేపుని. ఆయన అమ్మించాడా? ఇప్పుడు అన్నగారులు అమ్మేశారా? ఇప్పుడు చెప్పండి, యోసేపుని అన్నలు అమ్మారా? సబ్జెక్టు ప్రశ్నార్థమైంది, జవాబు మీరు చెప్పాలి. ఇప్పుడు అన్నలు అమ్మారా? ఎవరు అమ్మారు మరి? వాళ్ళ అమ్మలా? దేవుడు పంపాడు. గుర్తుంచుకోండి. చదివిన అక్షరానుసారమైన కోణంలో ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోవద్దు బైబిల్ని. ఆత్మానుసారమైన కోణం ఇంకొకటి ఉంది బైబిల్కి. నీకు కనిపించలేని వేరే కోణం ఉంది బైబిల్కి. అటు వెళ్ళాలి, నువ్వు ఆ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో కాదు. అక్షరానుసారమైన స్థితి నిన్ను మోసం చేస్తుంది ఎప్పుడైనా సరే. వేరే కోణం ఉంది బైబిల్ని మనం అర్థం చేసుకోవాల్సిన కోణం. అందుకే బైబిల్ క్లాసులు పెట్టాలనుకుంటున్నాను ఈ సంవత్సరంలో. బైబిల్ ఎలా చదవాలో, ఏ విధంగా చదవాలో, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపుని అన్నగారులు అమ్మలేదండి. అపార్థం చేసుకోవద్దు బైబిల్ని, అన్నగారులని. ఓకే, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే అమ్మబడిను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి,
ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుండెను. అంటే ఏం చెప్పాడు ఆయన? అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు. అతను ఏం చెప్పాడు? యోసేపు ఏం చెప్పాడు? అది నెరవేరేంత వరకు అంట దేవుడు ఏం చేశాడట? దేవుడి వాక్కు అతన్ని పరిశోధిస్తుందట. ఏం చెప్పాడు యోసేపు నెరవేరడానికి? అన్నగారులను కేకేసి, తండ్రిని కేకేసి, ఒరే బాబు మీ పనులు పడుకున్నాయి, నా పన్ను నిలబడిందని చెప్పాడు. దానికి అర్థం ఏంటి? అంటే అన్నగారుల పనులేమో నమస్కారాలు చేస్తున్నాయి, తమ్ముడి పని నిలబడింది. అంటే తమ్ముడి పనికి అన్నగారుల పనులన్నీ నమస్కారం చేస్తున్నాయి. తర్వాత మీ నక్షత్రాలు అన్నీ కూడా, సూర్యచంద్ర నక్షత్రాలు 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నా నక్షత్రానికి నమస్కారం చేస్తున్నాయని చెప్పాడు. మరి ఇది నెరవేరేంత వరకు అతన్ని శోధిస్తుంది దేవుని వాక్కు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు? అర్థం కాలేదు ఇంకాని? ఇంకొకటి చెప్పనా? యోసేపుకి అన్నగారుల మీద కోపం ఎందుకు లేదు? కోపపడాలి కదా. నన్ను అమ్మేశారు, అన్నగారులే నేను ఇక్కడికి రావడానికి, తండ్రికి దూరం అయిపోవడానికి, నా కుటుంబానికి దూరం అయిపోవడానికి, నేను నా బాల్యం నుంచి నా తండ్రికి నేను దూరంగా ఉండడానికి, ముద్దు ముచ్చట లేకుండా పెరగడానికి, ఆ ప్రేమ నుండి నన్ను వేరు చేసిన వాళ్ళు అన్నగారుల మీద కోపం పెట్టుకోవాలి వద్దా? పగ పెట్టుకోవాలి వద్దా? చెప్పాలి. పెట్టుకోవాలి వద్దా? ఇతనితో పాటు పగ కూడా పెరుగుతూ ఉండాలి వద్దా? నాకెంత ద్రోహం, నిజంగా ద్రోహమే కదా అది. పగ పెట్టుకోవద్దా? కానీ యోసేపు ఏమన్నాడో తెలుసా? అన్నగారులతో తీయండి ఆదికాండము 45:5 అన్నగారులు వచ్చారండి యోసేపు దగ్గరికి ఒక రోజున ఆ ధాన్యం కోసం. అప్పుడు ఏం చెప్పాడు చూద్దాం, చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మేశారు కదా, అందుకు మీరు బాధపడకండి అన్నయ్యలు, బాధపడకండి. అది మీకు సంతాపము, అది మీకు దుఃఖము పుట్టించనీయకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అది అర్థం చేసుకోగలిగిన వాడు అపార్థం చేసుకోడు ఎప్పుడు కూడా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని మనస్సు అర్థం చేసుకోగలిగిన వాడు యోసేపు. అందుకని యోసేపు అన్నగారుల మీద ద్వేషం పెట్టుకోకుండా అన్నగారుల్ని ప్రేమించడానికి కారణం ఏంటి? ఇది అన్నగారుల వల్ల జరిగింది కాదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు మా అన్నగారుల ద్వారా. దేవుడు దీనికి కారకుడు, మా అన్నగారులు కాదు. దేవుడు ఏదో చేయబోతున్నాడు అన్న ఆలోచనతో. ఎందుకంటే నన్ను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఆ హెచ్చిస్తానన్నప్పుడు, నన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు, నన్ను గనుడుగా తలగా నిలబెడతానన్నప్పుడు దేవుడు వాగ్దానాలు అబద్ధం కాదు. అందులో ఒక భాగమేనేమో ఇలా రావడం, అందులో ఒక భాగమేనేమో ఈ విధంగా నన్ను దేవుడు తండ్రికి దూరం చేయడం. ఇది అన్నగారుల వల్ల జరిగింది కాదు, దేవుడే చేస్తున్నాడు. అర్థం, గ్రహింపు, శోధనలో గ్రహింపు, కష్టములో గ్రహింపు, ఇబ్బందుల్లో గ్రహింపు. ఆత్మానుసారమైన మనుషులకి దేవుని మీద ఆధారపడిన వాళ్ళకే ఉంటుంది, అందరికీ ఉండదు. అది యోసేపు ఏమంటున్నాడు తెలుసా? మీరు నన్ను అమ్మలేదయ్యా, దేవుడే మీకన్నా ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. అర్థం చేసుకున్నాడు లేదా? ఇప్పుడు చెప్పండి, యోసేపుని అన్నలు అమ్మేరా? ఏమండి, ఎవరు పంపారు? ప్రపంచంలో ఉన్న ధాన్యం అంతా కొట్టేశాడు ఆయన. ఒక్క దుక్కుని ఈ సముద్రపు ఇసుక రేణువుల కంటే విస్తారమైన ధాన్యం, కొలవడానికి కూడా అసాధ్యమైపోయేంత ధాన్యం ఉందంట అక్కడ. కొలవడానికి కూడా అసాధ్యం అంట, అంత ధాన్యం అంట. ప్రపంచ దేశాలకి సరిపోయే ధాన్యం అక్కడ ఉంది. అది యోసేపు వల్ల వచ్చింది. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. నేను అంటాను, ఈరోజు దేవుడు నీ కోసం చాలా దాచాడు, కానీ సరైన జ్ఞానం లేకపోతే అవి నువ్వు పొందుకోలేవు. అర్థమైందా? సరైన జ్ఞానం లేకపోతే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన నువ్వు పొందుకోలేవు. సరైన జ్ఞానంతో ఆలోచించి దేవునికి దగ్గరయ్యి దేవుని యొక్క మనసు అర్థం చేసుకుంటే అవి ఏమిటో నీకు అర్థమయ్యి అవి ఎలా పొందుకోవాలో నీకు అర్థమవుతుంది. యోసేపుకి అర్థమైంది కాబట్టి ఆ ధాన్యం అంతా పోగేసాడు యోసేపు. ఎవరికి అర్థం కాలేదు. దేవుడు నీకు చాలా చేయాలనుకుంటున్నాడు. ఏంటోనండి, దేవుడు నాకు చేయట్లేదు, ఎన్నోసార్లు అడిగాను, ఎంతో ప్రార్థన చేస్తున్నావు. జ్ఞానంతో వెతుకు, మరి దొరుకుతాయి. వెతుకుడి మీకు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. అడుగుతున్నావు, మరి వెతకాలి కదా, వెతకమన్నాడు కదా, అడిగేసి ఊరుకోమనలేదు కదా. జ్ఞానంతో వెతకాలి, వెతికితే అవి దొరుకుతాయి. ఇది అర్థం అవట్లేదు ఈరోజు క్రైస్తవ సమాజానికి. దేవుడు చాలా సిద్ధపరిచాడు ప్రతి మానవునికి కూడా, కానీ వెతికి దాన్ని పట్టుకోవాలా, జ్ఞానంతో సంపాదించుకోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
దేవుని దగ్గర జ్ఞానం లేకపోతే అవి సంపాదించుకోలేవు నువ్వు ఎప్పటికీ కూడా, ఎప్పటికీ సంపాదించుకోలేవు. ఇది గుర్తుంచుకో. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు?